మారిన జీవనశైలితో నిద్రలేమి అనేది మనలో చాలామందిని ప్రభావితం చేసే సమస్య. కానీ ఈ నిద్రలేమి సమస్య ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. రోజు తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్లీప్ మరియు సిర్కాడియన్ రిథమ్ నిపుణుడు ప్రొఫెసర్ రస్సెల్ ఫోస్టర్ ప్రకారం నిద్రలేమితో బాధపడేవారు ముఖ్యంగా పడుకునే ముందు తమ అలవాట్లను నియంత్రించుకోవడం ద్వారా ఈ సమస్యకు సులభంగా పరిష్కారం కనుగొనవచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మన కొన్ని అలవాట్లు మన నిద్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి మరియు మంచి రాత్రి నిద్ర పొందకుండా అడ్డుపడతాయి. అందుకే నిద్రలేమితో బాధపడేవారు తమ అలవాట్లలో కొన్నిటిని నియంత్రించుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం పొందవచ్చని చెబుతారు. కొందరికి రాత్రిపూట అతిగా తినే అలవాటుంటుంది. ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకునేవారు కూడా ఉన్నారు. అయితే ఇది మీ నిద్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కాంతి మంచి నిద్ర పొందడానికి ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా మీరు ఎప్పుడూ మొబైల్లో లేదా టీవీ చూస్తూ ఉంటే మీ నిద్రకు భంగం కలుగుతుంది. వ్యాయామం ఆరోగ్యానికి మంచిది. రాత్రి పడుకునే ముందు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. మీరు కనీసం ఒక్కసారైనా వ్యాయామం చేయలేకపోతే రాత్రి భోజనం తర్వాత కొద్దిసేపు నడవండి. మీరు మంచి నిద్రను పొందేందుకు ఇది సహాయకారిగా ఉంటుంది. కెఫీన్ ప్రభావం గంటల తరబడి ఉంటుంది కాబట్టి సాయంత్రం పూట కాఫీ లేదా టీ తాగడం కూడా నిద్రలేమికి దారితీస్తుంది. మరి దీనిని నివారించాలంటే సాయంత్రం పూట కాఫీ, టీ వినియోగానికి దూరంగా ఉండడం మంచిది అంటున్నారు నిపుణులు.